మనం 15వ అధ్యాయం వరకు చూసాం భగవద్గీత. 16వ అధ్యాయం ఇది దైవాసుర స్వభావం. అసలు అధ్యాయం పేరు ఏంటో అర్థం చేసుకుంది. దైవాసుర స్వభావం అంటే దైవ మరియు అసుర రెండు పదాలు ఉన్నాయి. దైవ స్వభావాలంటే దేవతల యొక్క లక్షణాలు మరియు లేదా దేవుడి యొక్క లక్షణాలు, భగవంతుడి యొక్క లక్షణాలు అని కూడా చెప్పుకోవచ్చు. భగవంతుడి యొక్క లక్షణాలే ఎక్కువ శాతం దేవతల్లో ఉంటాయి, అంతకంటే తక్కువ మనుషుల్లో ఉంటాయి. ఇంకా దేవతల లోకాల నుంచి కింద లోకాల వరకు మనం చూస్తే దైవ లక్షణాలు తగ్గిపోయి క్రింది లోకాలకు వెళ్లే కొలది అసుర లక్షణాలు పెరుగుతాయి. అసుర లక్షణాలు అంటే రాక్షస ప్రవృత్తి, భూత ప్రేత పిశాచాలు, దయ్యాలు అంటారు కదా, ఇవి అసుర లక్షణాలు అంటే రాక్షస లక్షణాలు. దేవతల లక్షణాలు మరియు అసుర లక్షణాలు ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి భగవంతుడికి ఏ లక్షణాలు ఇష్టం అంటే దైవ లక్షణాలు. దైవ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారిని భగవంతుడు అంటే వాళ్ళు భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అవుతారు. నిజానికి భగవంతుడు అందరినీ ఇష్టపడతాడు, ఎందుకని మనం జీవులందరూ కూడా కృష్ణుడి యొక్క అంశలే కనుక అందరినీ భగవంతుడు ఇష్టపడతాడు. కానీ భగవంతుడికి ప్రియమైన వాళ్ళు ఎవరవుతారంటే ఎవరైతే దైవ గుణాలు పెంపొందించుకుంటారో వాళ్ళు భగవంతుడికి దగ్గర అవుతారు, ప్రియమైన వాళ్ళు అవుతారు. అందువలనే మనం చూసినట్లయితే పురాణాలన్నింటిలో కూడా దేవతలకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా వాళ్ళని కాపాడడానికి బ్రహ్మ లేదా విష్ణువు లేదా శివుడు వీళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళని కాపాడుతూ ఉంటారు. వాళ్ళ పక్షాన పోరాడడం లేదా వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఉన్నతమైన వాళ్ళే, అంటే దేవాదేవుడైన విష్ణువుకి మరియు శివుడికి బ్రహ్మకి కూడా ప్రియమైన వాళ్ళు. కాబట్టి అధ్యాయం పేరేంటి? దైవాసుర స్వభావం. అయితే ఈ దైవ లక్షణాలు కలిగిన వారి యొక్క స్వభావం ఏంటి, అసుర లక్షణాలు కలిగిన వారి యొక్క స్వభావం ఏంటి? కాబట్టి దైవాసుర స్వభావం అనేది ఈ అధ్యాయం యొక్క పేరు. ఇక మనం అధ్యాయంలోకి వెళ్దాం. 1 నుండి 3 శ్లోకాల వరకు కలిపి ఉన్నాయి. శ్రీ భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవ ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం దయా భూతేశ్వలోత్వం మార్దవం క్షీరచాపలం తేజక్షమాధుతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇక్కడ ఈ మూడిటికి కలిపి అనువాదం చదువుతున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ భరతవంశీయుడా. ఇక్కడ గుణాలు ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా మనం ఇవి ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకోవాలి. భయరాహిత్యము, జీవన స్థితి, పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము. హరే కృష్ణ మాట్లాడు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దాన గుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నిన్నకుండుట, జీవులందరి ఎడ దయ, లోపరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజస్సు, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవ వాంఛ లేకుండా అను ఈ దైవ గుణములు దైవీ స్వభావము కలిగిన పురుషుల యందు ఉండును. అదేంటి మరి అంటే దైవీ స్వభావం కలిగిన స్త్రీల యందు ఏముంటాయి? ఇది పురుషుల యందు ఉంటే ఇవి దైవీ స్వభావం కలిగిన పురుషుల యందు ఉండును అని ఇక్కడ ఇచ్చారంటే మరి దైవీ స్వభావం కలిగిన స్త్రీలలో ఏ లక్షణాలు ఉంటాయి? ఇవే లక్షణాలు ఉంటాయి, వాళ్ళకి వేరే ఏం లేదు. అంటే ఇక్కడ పురుషులు అని శాస్త్రంలో అనేక చోట్ల పురుషుడు అని సంబోధిస్తూ ఉంటాయి శాస్త్రాలు.
దాని అర్థం పురుషుడు అంటే పురుష దేహంలో ఉన్న జీవి పురుషుడు మాత్రమే, స్త్రీలు కాదని కాదు. పురుషుడు అంటే ఇక్కడ ఉన్న జీవులందరూ పురుషులుగా సంబోధిస్తుంది వేదం. కారణం అందరూ కూడా భోగించడానికే మనం ఇక్కడికి వచ్చున్నాం. భోగించేది పురుషుడు మాత్రమే, స్త్రీలు భోగించరు. భోగించబడేవాళ్ళు స్త్రీలు. నిజానికి అంటే జీవులందరూ మనమందరం కూడా స్వభావరీత్యా స్త్రీ స్వభావం. అంటే భోగించబడడానికి ఉన్నాం ఎవరి ద్వారా? భగవంతుడి ద్వారా. కానీ మనం ఎప్పుడైతే భౌతిక సంసారానికి వస్తామో అప్పుడు ఏమవుతుంది? మనం భోగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా భోగించడానికి ప్రయత్నం చేస్తాం? స్త్రీ దేహం తీసుకొని కూడా భోగించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి శాస్త్రం ఏంటంటే వేదాలు చాలా అనేక చోట్ల పురుషుడు అనడంలో అర్థం అది. కాబట్టి అందరికీ వర్తిస్తుంది, మనుషులందరికీ వర్తిస్తుంది. అంటే దైవ గుణాలు కలిగిన స్త్రీలు గాని పురుషులు గాని ఎవరిలోనైనా ఈ యొక్క గుణాలు అనేవి ఉండాలి, ఈ లక్షణాలు అనేవి ఉండాలి. కృష్ణుడు చెప్తున్నాడు ఈ గుణాలు ఎవరిలో ఉంటాయి? దైవ స్వభావం కలిగిన వాళ్ళలో ఈ గుణాలు ఉంటాయి. భయరాహిత్యం అంటే భయం లేకుండా ఉండడం. చాలా మందికి, కొంతమందికి ముఖ్యంగా స్త్రీలు చూసినట్లయితే కొంతమంది బల్లి చాలా భయపడుతుంటారు. కొంతమంది స్త్రీలకు బొద్దింకంటే భయం, కొంతమందికి తొండ లేదా ఇంకే రకరకాల, కొంతమందికి పెద్ద గండు చీమలు అంటే వెంటనే భయపడుతుంటారు. ఇది స్త్రీలే కాదు, పురుషులు కూడా అదే విధంగా చీకటి అంటే భయపడుతుంటారు, ఒంటరిగా వెళ్ళలేరు. కొంతమంది పురుషులు ఏదైనా పని చెయ్యాలంటే సొంతగా అసలు చాలా భయపడుతుంటారు, ఏం చేయలేరు. లేదా అనేకమైన వాటికి, లేదా ఊరికే మాట్లాడడానికి కానీ, లేదా నేను పని చేయడానికి కానీ ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఏమని అంటారేమో, ఏం జరుగుతుందో అని. లేదా ఒక పని మొదలుపెట్టి ఏం చేస్తారు వాళ్ళు, తర్వాత మధ్యలో భయం మొదలవుతుంది, ఏమవుతుందో అని ఆందోళన, అసలు పని చేయడం కూడా మానేస్తుంటారు. ఈ విధంగా భయం అనేది అనేక మందికి అనేక విధాలుగా ఉంది. ఒకవేళ ఇవన్నీ లేదనుకున్నా, ఎటువంటి భయం లేదనుకున్నా, మృత్యువు అంటే భయం అందరికీ ఉంది. ఇది లేదనేది ఎవరు లేదు. మృత్యు అంటే భయం లేదని ఎవరైనా చెప్పగలరా? కానీ అంటారు ఊరికే, సినిమా డైలాగుల లాగా చెప్పడం కోసం, నాకు చావు అంటే భయం లేదు. అది సినిమా అంటే కెమెరా ముందర అలా చెప్తారండి, నిజానికి చెప్పలేరు. నాకు చావు అంటే భయం, నేనేమేం చేస్తాను, నా ప్రియురాలు కోసం నేను చనిపోతాను, నా ప్రియుడి కోసం నేను చనిపోతాను. ఇవన్నీ ఊరికి సోది, కెమెరా ముందర లేదా సినిమా డైలాగుల కోసం మాట్లాడే మాటలే. కానీ నిజానికి ఎవరు కూడా చావంటే భయం లేని వాళ్ళు ఎవరు లేరు. అలా అయితే వాళ్ళకి ఏమైనా కాలు చేయి తీసేయండి, భయపడతారు. లేదు, కాలు కట్ చేయడానికి వెళ్తే భయం ఉంది. నువ్వు చావడానికి సిద్ధమైనప్పుడు కాలు తీసేస్తే ఏంటి, ఒక చేయి తీసేస్తే ఏమవుతుంది? కానీ దానికి ప్రతిఘటిస్తారు వాళ్ళు, ఓ చేయొద్దు, ఎవరో ఎందుకు నన్ను చేస్తాను అంటారు. లేదా సహజం. అంటే అర్థం, మనం ఈ దేహానికి అంటి పెట్టుకొని దేహాత్మ భావంలో ఉండి నేను ఈ దేహం అనే భ్రమలో ఉన్నాను కనుక ప్రతిఘటిస్తాం, అది సహజం. మనమేమి ముక్త పురుషులం కాదు ఇక్కడ, ఎవరు కూడా అంటే ముక్త జీవులు ఏం కాదు కదా. కాబట్టి భయం సహజం, మనకు ఆ భయం అయితే ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, దైవ గుణాలు, దైవ స్వభావం కలిగిన వ్యక్తులకి భయరాహిత్యం. ఎంతవరకు భయరాహిత్యం అంటే చివరిది భయరాహిత్యం ఏంటి? మృత్యువుకు కూడా భయపడడం. మృత్యువు దాదాపు దేవతలు కూడా భయపడవచ్చు, ఎందుకంటే అది చివరిది. ఎందుకంటే మనకి దేహం మనుగడకే కావాల్సిన దేహం, అటువంటి దేహాన్ని వదిలేయాలి మృత్యు అంటే. కాబట్టి అదంటే అందరికీ భయం ఉంటుంది. కానీ శుద్ధ భక్తులకి మాత్రం, అంటే ఇక పూర్తిగా దైవ గుణాలు కలిగిన వాళ్ళు ఎవరు అంటే శుద్ధ భక్తులు. అటువంటి శుద్ధ భక్తులకి మృత్యు అంటే కూడా భయం. ఇక బల్లి గురించి, లేదా తొండ గురించి, చీమ గురించి, బొద్దింక గురించి, లేదా ఇక ఏదో జీవుని గురించి, లేదా చీకటిని చూసి చీకటిలో వెళ్ళడానికి భయపడే వాళ్ళ గురించి చెప్పవసరం లేదు. ఇక ఈ విధంగా ఉన్నది చాలా తక్కువ స్థాయి అనమాట. ఒక జీవిని చూసి భయపడడం, లేదా చీకటిని చూసి భయపడడం, ఇదంతా ఏంటంటే చాలా, అంటే చాలా భయం ఎక్కువ అనమాట, విపరీతంగా భయపడడం. అలా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా దేహాత్మ భావన ఖచ్చితం అది. వాళ్ళకి ఏమాత్రం ఆత్మ భావన ఇవన్నీ కూడా ఉండవు. అంటే ప్రతిదాని చిన్నదానికి కూడా భయపడిపోవడం. పూర్తి ఎక్కువ దేహాత్మ భావన ఉంటేనే అటువంటి భయాలు ఏర్పడతాయి. కొంతమందికి నీళ్ళని చూస్తే భయం, నిప్పుని చూస్తే భయం, కత్తిని చూస్తే భయం, రక్తం చూస్తే భయం,
ఇట్లా ఈ భయం అనేది అనేక విధాలుగా అనేక మందికి ఉంటూనే ఉంటుంది, కానీ దైవ గుణాలు కలిగిన వాళ్ళకి ఉండదు. ఇక జీవన స్థితి పవిత్రీకరణము, ఇది కూడా నిజానికి ప్రభుపాద ఈ 3 శ్లోకాలకి సుమారుగా ఒక 12 పేజీల భాష్యం ఇచ్చారు. మీరు గమనించినట్లయితే 12 పేజీలు ఉంది కదా, 10 పేజీలు 12 పేజీలు ఉందా? ఎన్నండి? 6 అంటే మీరు 6 ఎలాగా ఇటు ఇటు రెండో వైపులా, ఇటు ఒకటి ఇటు ఒకటి అట్లా 8 ఉన్నాయి ప్రభుజీ, 8 పేజీలు 9 పేజీలు. సరే 9 పేజీలు ఉంది. సరే 9 పేజీల భాష్యం అంటే అది తక్కువ కాదు, చాలా ఎక్కువ భాష్యం. 9 పేజీల భాష్యం ఉంది, చాలా ఎక్కువ. కాబట్టి ఇది కొంచెం సమయం పడుతుంది, కానీ అర్థం చేసుకోవాలి బహిరాహిత్యం అనేది. తర్వాత ఈ గుణాలన్నింటినీ కూడా మనకు అర్థం అవ్వాలి. జీవన స్థితి పవిత్రీకరణం అంటే, జీవన స్థితి పవిత్రీకరణ అంటే వాళ్ళు మనుగడ పవిత్రంగా ఉండడం. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వాళ్ళు చేసే కార్యాలు పవిత్రమైనవిగా ఉండడం. అంటే అర్థం, ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేలోపు ఒకరిని చంపేయడం లేదా ఇంకొకరిని దోచుకోవడం ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. లేదా ఇంకొకరిని మోసం చేయడం ఇట్లాంటివి ఏమి ఉండవు, సరికదా? వాళ్ళ యొక్క జీవనం ఇవి చేయకపోగా వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి కూడా అన్ని కూడా సాత్వికంగా ఉంటాయి వాళ్ళ కార్యాలు. ఉదయాన్నే నిద్ర లేకపోవడం, స్నానం చేయడం, పద్ధతిగా తినడం, పద్ధతిగా తాగడానికి, ఆచార వ్యవహారాలకు కూడా పద్ధతి, అన్నిటికీ కూడా ఒక క్రమబద్ధమైన విధానం ఉంటుంది వాళ్ళకి. అంతేగాని ఎలా అంటే అలా మాట్లాడడం, ఏదంటే అది చేయడం, ఎప్పుడంటే అప్పుడు. అదేంటంటే కలియుగంలో మనం ఎక్కువగా చూడొచ్చు. మనం ఎప్పుడైతే ఇక్కడ ఒక సమస్య ఉంది అంటే కలియుగంలో వీళ్ళందరికీ ఏంటంటే, మనం శాస్త్రం ప్రకారం ఉదయాన్నే లెగవాలి, స్నానం చేయాలి, స్నానం చేసినాక వండాలి లేదా జపం చేయాలి, భక్తి చేయాలి, తినేటప్పుడు ఈ విధంగా కూర్చోవాలి లేదా తాగేటప్పుడు ఇలా ఉండాలి, మాట్లాడే విధానం ఇది, ఇతరులను గౌరవించేది ఇది, అతిథుల మర్యాద ఇది అని చెప్తే, కలియుగంలో ఉన్న వెధవలకి, పనికి మాలిన చెత్త వెధవులకి, వీళ్ళకి ఏంటంటే వీళ్ళ గుణం, వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, మీరు మమ్మల్ని వేదాల పేరుతోటి, కట్టుబాట్ల పేరుతోటి, సంప్రదాయం పేరుతోటి కట్టేస్తున్నారు. మేమందరం కూడా కుక్కల్లాగా పిల్లుల్లాగా ఉండాలనుకుంటే మీరు మమ్మల్ని మనుషుల్లాగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు. నిజంగా జరుగుతుంది కలియుగం. పిల్లలందరూ ఇదే, మమ్మల్ని కట్టేస్తారా, మాకు ఒక నియమాలు పెడతారా, నిబంధనలు పెడతారా, మాకు స్వేచ్ఛ ఉంది, మేము ఎలా బ్రతకాలంటే అలా బ్రతుకుతాం, మేము కుక్కల్లాగా పిల్లుల్లాగా లేదంటే అడవిలో నక్కల్లాగా ఉండాలనుకుంటున్నాం, మీరు మమ్మల్ని మనుషులు చేయాలని. నిజానికి వాళ్ళకి తెలియదు వాళ్ళు పిల్లుల్లాగా ఉంటున్నారని, కుక్కల్లాగా బతకాలనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము సంస్కృతి, సివిలైజ్డ్, మేము మోడర్న్, మేము అడ్వాన్స్, మాకు అన్ని తెలిసాయి, మేము మంచి మంచి వస్తువులను వాడుతున్నాం, మేము ఏదైనా సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోగలం, క్షణాల్లో పంపించగలం, మాకు ఇంత టెక్నాలజీ ఉంది, మీకేముంది, పూర్వం ఏమీ లేదు, మేము పురోగమించాము. ఏ విధంగా పురోగమించాం? కుక్కల కంటే, అడవిలో ఉన్న కుక్కల కంటే కూడా మేము మంచి కుక్కల్లాగా, మంచి పిల్లుల్లాగా, కారుల్లో తిరగగలిగే కుక్కలం మేము, విమానాల్లో తిరగగలిగే పిల్లులం మేము. అలా వాళ్ళు పురోభివృద్ధి సాధించారు. వాళ్ళకి ఈ పవిత్రీకరణ జీవన విధానం అంటే అస్సలు నచ్చదు. కారణం ఏంటి? మరి పూర్తిగా ఏమాత్రం ఇది నచ్చట్లేదు అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు ఏ స్వభావం కలిగి ఉన్నారు? అసుర స్వభావం కలిగి ఉన్నారు. అంటే రాక్షస సంతానం. మనం కూడా అదే, మనం కూడా రాక్షస సంతానం. కాకపోతే మనం కనీసం భగవద్గీత, భాగవతం, ప్రభుపాద కృప వలన, ఆచార్యులు, భక్తుల కృప వలన ఇక్కడికి వచ్చి కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేదంటే కలియుగంలో అందరూ కూడా రాక్షస సంతానం. ఎందుకంటే మన యొక్క గుణాలు మనం చూడొచ్చు. భక్తి, ఈ భక్తుల సాంగత్యంలోకి రాకముందర మన పరిస్థితి ఏంటి, వచ్చాక పరిస్థితి ఏంటి. కాబట్టి మనం కూడా అదే. కనుక ఇది చాలా ఎక్కువగా ఉందన్నమాట. పవిత్రీకరణ
జీవన స్థితి పవిత్రీకరణం అనేది పూర్తిగా అట్టడుకి వెళ్ళిపోయింది కలియుగంలో. దాన్ని మనం చెబితే వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళుగా చూస్తారన్నమాట. అన్నిటికీ నియమాలు పెడుతున్నారు. తిన్న తర్వాత ఎంగిలి చేతిని కడుక్కోవడం ఏంటి? ఎంగిలి ఎక్కడైంది? నేను స్పూన్తో తిన్నాను కదా, చేతిని కడుక్కోవడం ఏంటి? లేదా చేతికి ఏం అంటలేదు కదా, ఏమైంది ఇక్కడ? లేదా ఇట్లా అనేక రకాలన్నమాట. లేదా అతిథుల్ని ఈ విధంగా గౌరవించాలి అంటే, అతిథులను గౌరవించడం కదా, వచ్చాడు నాకు నచ్చలేదు వాడు, నేను మాట్లాడను వాడితోటి. అతిథులను గౌరవించడం ఇవన్నీ ఎక్కడ చెప్పారు? ఎవరు? ఇవన్నీ మీరు పెట్టుకున్నారు. మూర్ఖులు అజ్ఞానులు కాబట్టి మీకు ఏదో పిచ్చి పద్ధతులు ఉన్నాయి. మాకేవన్నీ లేవు. మాకు నచ్చితే మాట్లాడతాం, లేదంటే వదిలేస్తాం. అతిథి లేడు, ఎవరు లేరు. ఇప్పుడు విధానం అయితే ఇదే. ఇలా తయారయ్యారు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం, ఇది ఇంకా చెప్పనవసరం లేదు. ఇక ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం అంటే ఎవరైతే దైవీ స్వభావం కలిగిన వాళ్ళకి ఇది ఇష్టంగా ఉంటుంది. ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి గురించిన చరిత్ర, భగవంతుడి లీలలు, వీటి పట్ల ఆసక్తి ఉంటుంది. వినడానికి వాళ్ళు ఎవరైతే మన భక్తులు ఏ విధంగా అయితే ఆసక్తి చూపి భాగవతం వినడానికి పొద్దున్నే వచ్చి కూర్చుంటారో, అంటే భాగవతం ప్రవచనంలో లేదా భగవద్గీత ఈ ప్రవచనాలకి, ఇదేంటంటే ఒక దైవీ గుణం, దైవీ స్వభావం కలిగిన వాళ్ళకి ఆసక్తి దాంట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం అంటున్నారు. కేవలం జ్ఞానం విని వదిలేయడం కాదు, సముపార్జనం, దాన్ని ఆర్జించడం, దాన్ని స్వీకరించి బుద్ధిలో మనసులో పెట్టుకొని దాన్ని గుర్తుంచుకొని తెలుసుకొని ఉండడం సముపార్జనం అంటే. కేవలం శ్రవణం మాత్రమే కాదు. శ్రవణం అంటే వినడం. ఇది సముపార్జనం అంటే దాన్ని స్వీకరించడం లోపలికి. అది దైవీ గుణాలు కలిగిన వాళ్ళకి ఇష్టం. ఇక ప్రస్తుత కలియుగంలోని జనుల సంగతి మళ్ళీ చెప్పనవసరం లేదు, ఇప్పటివరకు చెప్పుకున్నాం. వాళ్ళకి పూర్తిగా దీనికి వ్యతిరేకం. ఇవన్నీ వాళ్ళ మాట ఒకటే, ఆత్మ నువ్వు చూసావా? ఎవరు చూశారు? ఎవరు చూపించగలరా? చూపించండి. దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? అంటే ఇక్కడ కనపడడం లేదే. మీరు రాళ్ళని పూజిస్తున్నారు, చెక్కల్ని బొమ్మల్ని పెట్టి, పూరిలో జగన్నాథుడు అంట చెక్క తయారు చేసుకొని అడవుల్లోకి వెళ్ళి ఏదో ఒక మూడులు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మూడులు మొదలు పెట్టారు, వాళ్ళకి ఏదో తెలియక దాన్నే మీరు ఏదో గొప్పగా అనుకుంటున్నారు అంటే ఇవన్నీ బయటికి ఎవరో మాట్లాడడం లేదు, లోపల ఉన్నాయి. కాకపోతే ఇంకొద్ది కాలంలో బయటికి వస్తాయి. అంటే నాస్తిక స్వభావం, నాస్తిక గుణాలు పెరిగిపోతున్నాయి కదా, వాళ్ళ మనసులో ఇవన్నీ పెరుగుతాయి. వీటికి పెరగడానికి కారణం ఏంటంటే జడ విద్యాల సభ మాయార వైభవం అని భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు. మాయ యొక్క వైభవం ఏంటంటే జడ విద్య. జడ విద్య ఎవరు నేర్చుకుంటున్నారు? కలియుగంలో అందరూ నేర్చుకునే జడ విద్య. అది మాయ యొక్క వైభవం. ఆ మాయ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళలో ఇటువంటి ప్రశ్నలు ఏంటి? రాళ్ళని పూజించడం లేదా చెక్కలను పూజించడం, మీరందరూ పిచ్చోళ్ళు, మూర్ఖులు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, వేదాల పేరుతోటి మమ్మల్ని కట్టేస్తున్నారు అనేటువంటి అన్ని కూడా బయలుదేరుతాయి. ఇక వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అనేది అసలు ఇంకా ఆ అర్థం కూడా తెలియదు. సముపార్జనం, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే కూడా అర్థం తెలియదు. ఆధ్యాత్మికం అనేది వాళ్ళ దృష్టిలో లేదు కాబట్టి. కానీ దైవీ గుణాలు కలిగిన వాళ్ళకి పూర్తిగా ఆసక్తి ఉంటుంది, సముపార్జన చేస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఇక దాన గుణం, ఇది మాత్రం ఉంది ప్రస్తుతం ఉన్న జనుల్లో. కలియుగంలో దాన గుణం ఉంది. ఎలాంటి దాన గుణం? కుక్కలకి దానం, పిల్లులకి దానం. ఎలాగ పిల్లులకి, కుక్కలకి? నేను చనిపోయాక నా కొడుకు మీద నాకు నమ్మకం లేదు, నా భార్య మీద కూడా నాకు నమ్మకం లేదు, కాబట్టి నా సంపద అంతా నా కుక్కకి, నా సంపద అంతా నా పిల్లికి లేదా నా గుర్రానికి, వీటికి దానం చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటివి ఎక్కడ మనకి చరిత్రలో కనపడలేదు. ఎవరికి దానం చేస్తారు పూర్వం అంటే బ్రాహ్మణులకి, సన్యాసులకి, బ్రహ్మచారులకి, లేదంటే ఆహారం లేక, తినడానికి లేక, బట్టలు లేక ఉన్న వాళ్ళకి, వీళ్ళకి దానం చేస్తారు. లేదా ఒక మందిర నిర్వహణ కోసం దానం చేస్తారు. అంతేగాని పిల్లులకి, కుక్కలకి లేదా పందులకి బహుశా ఇంకా అది మొదలవలేదు. ఎవరైనా రాబోయే కాలంలో పందిని కూడా పెంచుకొని దానికి కూడా రాసేస్తాడు వాడి సంపద. ఇక్కడ ఇప్పటివరకు అయితే వెళ్ళ పందికి దానం చేయడం అంటే తన సంపద అంతా పందికి రాసేయడం, అది కూడా జరగవచ్చు. ఎందుకంటే పిచ్చి పలు విధములు కదా.
కాబట్టి అది కూడా రాబోయే కాలంలో వస్తుంది, మనం చూస్తాం. కనుక ఈ దాన గుణం అనేది ఎక్కడ ఉండాలి? దాన గుణం అనేది దైవీ గుణాలు కలిగిన వాళ్ళకి ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎవరెవరికి చేయాలో, సాధువులకి, లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమానికి, లేదంటే కూడు గూడు గుడ్డకి దిక్కులేని వాళ్ళకి, అవి అందుబాటులో లేని వాళ్ళకి దానం చేయాలి. ఇది ఏంటంటే రకరకాల స్థాయిల్లో, ఆధ్యాత్మిక స్థాయిలో, భౌతిక స్థాయిలో ఏ విధంగా దాన గుణం ఉన్నా వాడిలో నిస్వార్థ భావన అనేది పెరుగుతుంది, స్వార్థం అనేది తగ్గుతుంది దాన గుణం వల్ల. అందుకే ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు తప్పకుండా చేయవలసింది 3 కార్యాలు ఉన్నాయి. యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణ అని 18వ అధ్యాయంలో కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఏమని? యజ్ఞ అంటే యజ్ఞము మొదటిది, రెండోది దానము, మూడోది తపస్సు. ఈ 3 కార్యాలు కూడా యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణ. అంటే మనిషి అనలేదు, మనీషిణ అంటే మనిషి అంటే సాధారణ వ్యక్తి, మనీషి అంటే మనుషుల్లో కూడా గొప్ప వ్యక్తులు అంటారు. మనుషుల్లో గొప్ప వ్యక్తులు ఎవరు? సన్యాసులు, లేదా ఒక ధ్యాన యోగి, ఎటువంటి యోగులైనా, సాధువులు, లేదా బ్రహ్మచర్యం జీవితాంతం, లేదా బ్రహ్మచారిగా, ఒక సాధువుగా, ఒక భక్తుడిగా, వీళ్ళు మనుషుల్లో గొప్పవాళ్ళు. అయితే కృష్ణుడు ఏమంటున్నాడు అక్కడ? అటువంటి మనుషుల్లో గొప్ప వాళ్ళని కూడా పవిత్రం చేసేది ఏమిటంటే ఈ 3. అదే అధ్యాయంలో కృష్ణుడు 3 నరకానికి వెళ్ళడానికి 3 ద్వారాలు ఉన్నాయని కూడా చెప్పాడు. అది ఇప్పుడు చెప్పట్లేదు లేదా, అది అసుర స్వభావం వచ్చినప్పుడు చూద్దాం. నరకానికి ద్వారాలు ఏమిటి అని, కామ క్రోధ, ఈ విధంగా అక్కడ నరకానికి వెళ్ళి కూడా 3 ద్వారాలు ఉన్నాయి. అవి కానీ మనలో ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. అవి పెంపొందించుకుంటాం. ఈ 3 మనం పెంపొందించుకుంటే మనం ఉన్నత లోకాలకు వెళ్తాం, లేదంటే మోక్షం వస్తుంది, లేదంటే భగవద్ధామానికి వెళ్తాం, లేదా కృష్ణ ప్రేమని పొందుతాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? దైవీ స్వభావం కలిగిన వాళ్ళకి దాన గుణం ఉంటుంది. ఆ దాన గుణం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కలియుగంలో ఉన్న వాళ్ళలాగా ఉండకూడదు. పిల్లులు, కుక్కలకి, పందులకి దానం కాదు, మనుషులకి, లేదంటే ఆధ్యాత్మిక, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ విధమైన దాన గుణం వాళ్ళలో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళలో కూడా దాన గుణం ఉండాలి. లేదంటే ఈ దాన గుణం ఎవరిలో అయితే ఉండదో వాళ్ళలో ఒకటి పిసినారి అయిపోతారు వాళ్ళు ఖచ్చితంగా. ఎంత భక్తులైనా కానీ దాన గుణం లేకపోతే స్వార్థం పెరుగుతుంది, లోభం పెరుగుతుంది. ఇక అంటే ఎంత చేసినా బయటికి చూపించుకోవడానికే చేస్తారు కానీ వాళ్ళు దాన గుణం లేకపోతే అవన్నీ మిగతావన్నీ కూడా చూపించుకోవడం కోసం, లేదా వాడు ఒక గొప్ప వ్యక్తిగా చలామణి అవడం కోసం తప్ప నిజమైనది కాదు అది. ఎందుకంటే నిజమైన సాధువుకి దాన గుణం వచ్చేస్తుంది సహజంగా. తన కోసమే అన్ని ఉంచుకోవాలని ఎప్పుడు అనుకోడు సాధువు, లేదా ధార్మికమైన వ్యక్తి కూడా అంతే. దాన గుణం సహజంగా వస్తుంది. ఇక ఆత్మ నిగ్రహం అంటే తనను తాను నిగ్రహించుకోవడం. ఏదైనా కోపం వచ్చినా వెంటనే దాన్ని ప్రదర్శించకుండా. ఆత్మనిగ్రహం అంటే అది. ఏదైనా ఎవరైనా అనగానే ఒక మాట, మన కోపం రావచ్చు, కానీ ఏం చేస్తారు? ధార్మిక విలువలు కలిగిన వ్యక్తి, సాధువులు, వీళ్ళందరూ కోపం వచ్చినా దాన్ని అణుచుకోగలిగే శక్తి, లేదా కామం వస్తుంది, దాన్ని కూడా అణుచుకోగలిగే శక్తి. క్రోధం వస్తుంది, కామ క్రోధం, మోహం కలుగుతుంది. ఆ మోహం నుంచి కూడా బయటపడగలగడానికి మనకి ఆత్మ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇక్కడ చెప్పేది ఏంటి? ఆత్మ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడే ఆత్మ నిగ్రహం కలిగిన, లేదంటే ఆత్మ నిగ్రహం కష్టం, అసంభవం. ఆత్మ అంటే ఆధ్యాత్మికమైన. మరి మనం ఎక్కడ ఉన్నాం? భౌతికమైన దేహంలో ఉన్నాం. ఈ ఇంద్రియాలను నిగ్రహించలేకపోతే ఆత్మ నిగ్రహం ఇంకెక్కడ వస్తుంది? కాబట్టి ఎవరికి మరి ఇక్కడ మనం చెప్పుకుంటున్న లక్షణాలన్నీ కూడా దేవతల్లో కొంతవరకు ఉంటాయి, శుద్ధ భక్తుల్లో పూర్తిగా ఉంటాయి. ఎందుకనంటే దేవతల్లో పూర్తిగా ఉండవు. కారణం ఏంటి? అందుకంటే దాని వల్లనే కదా మనం కొన్నిసార్లు ఇంద్రుడు కూడా లోపానికి, మోహానికి గురై ఇతరుల యొక్క తపస్సును భంగం చేయడం, ఇంద్రుడు చేయడం మనకు తెలుసు, అనేక సార్లు చూసాం. ఇంద్రుడు లేదా ఇతర దేవతలు, చంద్రుడు కూడా మోహానికి గురై, లేదా ఇంద్రుడు
గురువు యొక్క భార్యతోటి సంగమించడం లాంటివి చరిత్రలో మనం చాలా అంటే దీని అర్థం ఏంటి, వాళ్ళకు కూడా ఇంద్రియ నిగ్రహం పూర్తి స్థాయిలో కుదరదు అని అర్థం అవుతుంది. కొన్నిసార్లు క్రోధానికి, కొన్నిసార్లు మోహానికి, కొన్నిసార్లు లోభానికి గురయ్యే అవకాశం ఉంది అని మనకి పురాణాల ద్వారా వాళ్ళ చరిత్ర ద్వారా అర్థం అవుతుంది. కానీ మనం చూసినట్లయితే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో పూర్తిగా కలిగించండి అది పేపర్ శుద్ధ భక్తుల్లో ఏమవుతుంది మనం చూడొచ్చు, హరిదాస్ ఠాకూర్ లేదా ఇతర ఏ శుద్ధ భక్తులైనా వాళ్ళు పూర్తిగా ఆత్మ నిగ్రహం కలిగి తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఎటువంటి కామ క్రోధ లోభ అరిషడ్ వర్గాలకి లోనవ్వడం కానీ వాటికి బలవ్వడం కానీ జరగడం అనేది మనం చూడం శుద్ధ భక్తుల విషయం. అది తేడా. కాబట్టి ఇక్కడ ఉన్న దైవీ గుణాలన్నీ పూర్తి స్థాయిలో శుద్ధ భక్తుల్లో ఉంటే దేవతల్లో ఇవి చాలా వరకు ఉంటాయి. ఇక మనుషుల్లో అనేది వాళ్ళు పెంపొందించుకునే దాన్ని బట్టి ఉంటుంది. సాధువులు అయితే పెంపొందించుకుంటూ ఉంటారు, అలా కాకుండా అధోగతి పాలయ్యే వాళ్ళు అయితే తగ్గిపోతూ ఉంటాయి. ఇక పూర్తిగా దిగజారిపోతే అసుర స్వభావం అయిపోతుంది. ఇక ఆత్మ నిగ్రహం తర్వాత యజ్ఞాచరణము. నేను చెప్పాను కదా నాకు శ్లోకం, యజ్ఞ దాన తపస్సు. అందులో ఇక్కడ రెండు వచ్చేసి, దానం ఒకటి వచ్చింది, యజ్ఞం కూడా వచ్చింది. దానం యజ్ఞం తర్వాత తపస్సు కూడా ఖచ్చితంగా ఉంటుంది, తపస్సు చేసేది. ఎందుకంటే జీవన స్థితి పవిత్రీకరణం అంటే తపస్సు ద్వారానే పవిత్రీకరణం. మనం తపస్సు చేయకుండా అంటే ఒక పద్ధతిని ఆచరించాలంటే స్వచ్ఛందంగా కష్టాలు స్వీకరించాలి. ఉదయం లేవగానే చలికాలంలో స్నానం చేయడం అనిపించదు, కానీ పవిత్రీకరణ జీవనం ఉండాలంటే స్నానం చేయాలి. పద్ధతి కదా, పవిత్రంగా ఉండాలి, స్నానం చేయడం, వంట చేయడం ఇవన్నీ అంటే ఒక పద్ధతి ఉండాలి, స్నానం చేయాలి, స్వచ్ఛందంగా కష్టాన్ని స్వీకరించాలి. ఇక యజ్ఞాచరణము. యజ్ఞాచరణం మనకి ఏంటి? యజ్ఞం కలియుగంలో చాలా మంది భ్రమకు గురై మేము మా ఇంట్లో విగ్రహాలు, కృష్ణుడి విగ్రహం ఉంది అని అంటుంటారు, లేదా ఇంకేదో లేదా మేము ఆ వ్రతం చేసాం, లేదా ఆ నరసింహ హోమం చేసాం. ఇవన్నీ కాదు యజ్ఞాలు. ఏం యజ్ఞం చేయాలి? హరినామ సంకీర్తన యజ్ఞం. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ హరినామ సంకీర్తన యజ్ఞం అని మనకి చైతన్య మహాప్రభు యజ్ఞ పురుషుడు, ఆయనకి చేయాల్సింది ఇదే. కానీ దాన్ని మూలమైన దాన్ని పక్కన పెట్టేసి ఆ విగ్రహారాధన లేదా నరసింహ హోమం, ఆ సుదర్శన హోమం, ఇంకా రకరకాల అంటే కర్మకాండ విధానాలను కూడా మన అంటే భక్తులు ప్రచారం పేరుతోటి ప్రోత్సహించే వాళ్ళు కూడా తయారయ్యారు. ఎందుకని? డబ్బు కోసం లేదా డొనేషన్ కోసం, వీటి కోసం తయారయ్యారు. కాబట్టి ఇది మర్చిపోకూడదు. ఏంటి యజ్ఞం అంటే? మన యజ్ఞం హరినామ సంకీర్తన యజ్ఞము. హోమాలు ఇవి చేసి ఏదో మనకి దుష్ట శక్తినో లేదా మన జాతకంలో ఉన్న గ్రహాల పీడని వదిలించుకోవడాలు లేదా ఇంకేదో ఇవన్నీ ఏం కావు. ఒకవేళ అలా చేసినా అది జరగదు. హరినామ సంకీర్తన ఎవరు చేస్తారో వాళ్ళ జీవితమే బాగుపడుతుంది, వాళ్లే శాంతిగా ఉండగలరు. కానీ మిగతావన్నీ చేస్తే ఏమీ ఉపయోగం లేదు. ఒకవేళ అవి ఉన్నా కూడా ఈ హరినామ సంకీర్తనకి తోడ్పడాలే తప్ప, విగ్రహారాధన ఉంది హరినామ సంకీర్తనకి తోడ్పడడానికి, కానీ ఆ విగ్రహారాధన వల్ల మనం గోలోకం వెళ్ళలేం కలియుగంలో. మరి చైతన్య బాబు చెప్పింది అదే, హరినామ సంకీర్తన చెయ్యండి. మిగతా ఏమి చేసినా హరినామ సంకీర్తన లేకపోతే ఏం ఉపయోగం లేదు. కాబట్టి యజ్ఞాచరణం అంటే హరినామ సంకీర్తన చేయాలి. యజ్ఞాన్ని ఆచరిస్తారు దైవ గుణాలు కలిగిన వాడు. మన దేవతలందరూ కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు భగవంతుడి నామాన్ని. ఏ విధంగా? ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ, ఓం మాధవ. ఇవి కూడా వాళ్ళు దేవతలు కూడా ఇదే మంత్రాలు చెప్తారు. మరి అవన్నీ హరినామాలు, యజ్ఞం. వాళ్ళు ఏ యజ్ఞం చేసినా, ఏ వ్రతం చేసినా ఇవన్నీ తప్పదు, చేస్తారు. కాబట్టి మనం కూడా కలియుగంలో యజ్ఞాచరణ అంటే ఏంటి? మనకి హరినామ సంకీర్తనం. ఇది మళ్ళీ చెప్పాలి, మళ్ళీ వినాలి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పక్కదారి పెట్టే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే అందరూ కలియుగం అంతా కూడా మాయతో నిండి ఉంది. ఇక్కడ రెండు పని చేస్తున్నాయి కలియుగంలో. పూర్వయుగాల్లో ఒకటే పని చేస్తుంది, అది మాయ. ఇప్పుడు కలియుగంలో మాయ పని చేస్తుంది, కలి పని చేస్తున్నాడు. రెండు పని చేస్తున్నాయి మాయ. అంటే మన మీద అంటే మాయలోకి మన భ్రష్టత్వాన్ని చెందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కలియుగం.
ఎందుకంటే మాయ ఒకటే లేదు, కలిపురుషుడు కూడా ఉంది. ఇక వేదాధ్యయనము, యజ్ఞాచరణం తర్వాత వేదాధ్యయనం అంటే వేదాలని చదవడం పట్ల ఆసక్తి ఉంటుందట ఎవరికి? దైవ గుణాలు కలిగిన వాడు. వేదాలే అసలు, పురాణాలు ఇవన్నీ కాదు, నేరుగా వేదాలు. మనకేమున్నాయి? అంత లేదు. అంత సమయం కలియుగంలో ఉన్న వాళ్ళకి మనందరికీ లేదు కాబట్టి, అంత శ్రద్ధ లేదు కాబట్టి, కనీసం మనకి మన చైతన్య మహాప్రభు, గోస్వాములు వీళ్ళందరూ ఇచ్చిన ఉపదేశం ఏంటంటే భగవద్గీత, భాగవత గీత అంటే భాగవతం, భగవద్గీత ఇవి ప్రధానం, మనకి మూలం. ఇవి వేదాల యొక్క సారం అందులో ఉంది, ఈ రెండు గ్రంథాలు. కాబట్టి మనం ఆ రెండు గ్రంథాలని, అందుకే ప్రభుపాద మనకి ఉదయాన్నే భాగవత ప్రవచనం, సాయంత్రం మందిరంలో భగవద్గీత ప్రవచనం. సాయంత్రం మరి భగవద్గీత చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా భాగవతం అయితే ప్రతిరోజు ఉదయం ఆయన స్వయంగా ఆచరించి భాగవతం ప్రవచనం ఉండడం అనేది ఏర్పాటు చేశారు. మనం కూడా భాగవతం ప్రవచనం జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి అవి మూలం. కనుకనే వేదాధ్యయనంలో మనం భగవద్గీత, భాగవతం, ఇంకా మనకి ఆచార్యులు ఇచ్చిన భాష్యం ఈశోపనిషత్తు, ఇవన్నీ కూడా వేదాల్లో భాగమే. ఇంకా పురాణాల్లో భాగవతం వస్తుంది, గీత ఉపనిషత్తుల్లో భగవద్గీత వస్తుంది, ఇక చైతన్య చరితామృతం ఇవన్నీ కూడా వేదాలకు సంబంధించిన గ్రంథాలే, ఎందుకంటే భగవంతుడి యొక్క లీలలు కాబట్టి వేదాధ్యయనంలో కూడా దైవ గుణాలు కలిగిన వాళ్ళకి ఆసక్తి ఉండాలి, చేస్తారు. అందుకే మనం అందరికీ కూడా చెప్తూ ఉంటాం ప్రచారం ఏంటి? ప్రతిరోజు ప్రభుపాద యొక్క గ్రంథాలు చదవండి. అధ్యయనం అంటే ఊరికి చదివి నవల్లాగా వదిలేయడం కాదు, అందులో ఉన్న సారాన్ని, అందులో ఉన్న విషయాన్ని గ్రహించి ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇక మూడవది వచ్చేసింది తపస్సు. యజ్ఞ, దాన, తపస్సు వచ్చేసే మూడు. తపస్సు ప్రత్యేకంగా వేదాధ్యయనం తర్వాత తపస్సు చెయ్యాలి. దైవ గుణాలు కలిగిన వాళ్ళు తపస్సు చేస్తారట, చెయ్యాలి. ఒకవేళ మనలో లేదనుకుంటే మనం తపస్సు చేయడం అనేది నేర్చుకుంటే, ఈ గుణాలన్నింటినీ ఒకటొకటి నేర్చుకున్నా కూడా మనలో దైవ గుణాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే వీటన్నిటిని కూడా గుర్తుంచుకొని చేయడం కష్టం కనుక మనకి యుగానికి యుగధర్మం చేస్తే సహజంగా అన్ని దైవ గుణాలు వచ్చేస్తాయి. ఏమిటి యుగధర్మం? హరినామ సంకీర్తనం. దాంతో పాటు కొన్ని విధి నియమాలు ఇచ్చారు మనకి. అంటే విధిగా రోజు చేయవలసింది నియమాలు, అంటే కొన్ని అంటే పాటించవలసిన నియమాలు, చేయకూడని పనులు, చేయవలసిన పనులు, ఇవి కూడా చేయాలి. ఏమిటి? ఏకాదశి వ్రతాలు, తర్వాత 4 నిషేధాలు, మాంస, మద్య, జోద, వ్యభిచారాలు వదిలేయడం. ఇవి చేస్తూ ఉంటే, హరినామం చేస్తూ, భాగవతం, భక్తులకు సేవ చేస్తూ ఉంటే సహజంగా ఈ లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ అవన్నీ నియమబద్ధంగా, పద్ధతిగా ప్రతిరోజు జరగాలి. ఏవి? ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా జపం చేయడం ఇవన్నీ అప్పుడు సహజంగానే వచ్చేస్తాయి. తర్వాత ఈ తపస్సు అనేది వచ్చింది మనకి. ఏదైతే 3 ముఖ్యమైన అని చెప్పుకున్నామో, దానం, యజ్ఞం, తపస్సు 3 వచ్చేసాయి ఇక్కడ. ఇవన్నీ కూడా దైవ గుణాలు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తున్నారు. ఇక సరళత్వము, ఏదైనా విషయం ఉంటే నేరుగా సూటిగా చెప్పడం, సరళంగా ఉండడం, అంతేగాని వస్తే వచ్చిందని, రాకపోతే రాలేదని, లేదా చేయగలరు, అంతేగాని కాంప్లికేటెడ్ గా ఏదో చేస్తానని, లేదా అంటే ముందర ఒకటి వెనక ఒకటి ఇలా ప్రవర్తించడం, లేదా దొంగతిరుగుడు వ్యవహారాలు చేస్తుంటారు కొంతమంది. ఒకళ్ళ ముందు ఒకలాగా, ఇంకోళ్ళ ముందు ఒకలాగా, ఈ విధంగా ప్రవర్తించడం, ఇదంతా కూడా కపటత్వం. కపటత్వానికి వ్యతిరేకమే సరళత్వం. సూటిగా ఉంటారు, చేయగలరు, లేదంటే లేదు, ఇది సరళత్వం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, సరళంగా ఉంది. కానీ కపటత్వానికి ఏమది చాలా ప్రమాదాలు ఎదుర్కొంటారు కపటం చేసేవాడు. ఎందుకంటే ఒక్కో చోట ఒకటి చెప్పాలి, ఎక్కడేది చెప్పాడో వాడికి గుర్తుండదు, కాబట్టి ప్రమాదాలు పడిపోతాయి. కాబట్టి సరళంగా ఉంటే మనం ఎప్పుడు చెప్పేది ఒకటే కాబట్టి ఏం సమస్య లేదు. అది సరళత్వం ఈ దైవ గుణాలు కలిగిన వాళ్ళలో ఉంది. అహింస ఇంక చెప్పడం అవసరం లేదు. అహింస ఎంతవరకు అంటే కేవలం అహింస అంటే మాంసం తినడం లేదా ఇతర జీవం చంపేయడం మాత్రమే కాదు. అహింస అంటే మాటల ద్వారా కూడా హింసించవచ్చు. ఒక మాట అంటే అవతలి వ్యక్తి బాధపడ్డాడు అనుకోండి, మన మాట ద్వారా, అది కూడా హింసే.
అంటే దైవ గుణాలు కలిగిన వాళ్ళు వాళ్ళ యొక్క మాటల్ని కూడా వాళ్ళు నిగ్రహించుకుంటారు. వాళ్ళు మాట్లాడే దానిపైన కూడా వాళ్ళ యొక్క నిగ్రహం ఉంటుంది. ఇక శుద్ధ భక్తులైతే వాళ్ళ యొక్క చేష్టలు మాటలు దేని ద్వారా ఇతరులకి హాని గాని బాధ గాని కలిగించరు. అయితే కొంతమంది అనుకోవచ్చు, మరి సాధువులు చెప్పే మాటల ద్వారా అందరికి బాధ కలుగుతుందంటే అది అవసరం. వాళ్ళు కావాలని బాధపడతారు సాధువులు. ఎందుకు అలా బాధ పెడతారు? అలా బాధపడితే బాధపడిన వాడికి మంచి జరుగుతుంది కాబట్టి. వాడికి అహంకారం తొలగిపోయి మాయ నుండి బయటపడి భ్రమ తొలగిపోయి వాడి యొక్క నిజస్థితికి వెళ్ళాలంటే ఆ బాధ వాడు పడాలి. అందుకే సాధువులు యొక్క మాటలు మనకి బాధను కలిగిస్తాయి. కారణం మన యొక్క అహంకారం అనేది అడ్డుపడుతుంది కాబట్టి అహంకారం ద్వారా మనం బాధకు గురవుతాం. అంతేగాని నిజంగా అది బాధ కాదు. కాబట్టి ఇతరుల కళ్యాణం కోసం బాధ పెడితే పర్లేదు. అలా కాకుండా మన ఆనందం కోసం ఇతరులను బాధ పెడితే అది మాత్రం హింసే. ఇక సత్యము, ఇది దీని గురించి చెప్పవసరం లేదు. దైవ గుణాలు అంటేనే సత్యం మూలాధారం. అన్ని గుణాల్లోకి మూలం ఇది చెప్పాలంటే. ఏంటి? సత్యాన్ని మాట్లాడడం, సత్యానికి కట్టుబడి ఉండడం. ఇంకా చెప్పాలంటే అసత్యాన్ని సహించలేకపోవడం. సత్యానికి కట్టుబడి ఉండడం అంటే అసత్యాన్ని అసలు సహించలేరు వాళ్ళు. అసత్య ప్రచారాన్ని కూడా సహించలేరు. అందుకే కదా సాధువులు కూడా అసత్యాన్ని ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉంటారు, భ్రమని కూడా ఖండిస్తూ ఉంటారు, తప్పుడు అభిప్రాయాన్ని ఖండిస్తూ ఉంటారు. సత్యాన్ని మాత్రమే ప్రచారం చేయడం అంటే తప్పుడు అభిప్రాయాన్ని ఖండించడం కూడా సత్యాన్ని ప్రచారం చేయడంలో భాగం. చాలా మంది ఏమంటుంటారంటే, మీరు కృష్ణ చైతన్యం కదా, అది మాత్రమే చెప్పండి, మాయావాదం, నిరాకారం, లేదా ఈ బాబాల గురించి, అమ్మల గురించి, దొంగ దేవుళ్ళ గురించి వాళ్ళని తిట్టొద్దు. అదే వాళ్ళని తిట్టడం కూడా సత్యాన్ని ప్రచారం చేయడంలో ఒక భాగం. లేదంటే ఎవరు చెప్తారు అది మంచిది కాదని, అది మోసమని, అది అబద్ధమని, అది అసత్యమని? అలా వాళ్ళు చేయకపోతే ఆ అసత్యాన్ని, ఈ భ్రమని, మోసాన్ని కూడా తీసుకొచ్చి సత్యంలో కలిపేస్తారు. అంతే కదా. ఇప్పుడు మనం కానీ చెప్పకపోతే ఈ బాబాలు, అమ్మలు, వీళ్ళు మోసగాళ్ళు, వెధవలు, నిజంగా వాళ్ళు సాధువులు కాదు, గురువులు కాదు, వాళ్ళంతా కలిపురుషుడి యొక్క ప్రతినిధులు అని ఎవరు చెప్తారు? వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు గురువులు కాదని ఎవరు చెప్తారు సాధువులు చెప్పకపోతే? కాబట్టి సత్యాన్ని కట్టుబడి ఉన్నవాడు అసత్యాన్ని సహించడు కనుక వాడు తిట్టడం, ఇవన్నీ కూడా దాన్ని వేలు ఎత్తి చూయించడం కూడా చేస్తాడు. అది సత్యానికి కట్టుబడి ఉంటాం. అంటే దైవ గుణాలు కలిగిన వాళ్ళు ఆ విధంగా సత్యానికి కట్టుబడి ఉంటారు. కానీ నిజానికి ఆ విధంగా కట్టుబడి ఉండకుండా తప్పించుకొని ఏదో ప్రచారం కోసం, తన యొక్క పబ్బం గడుపుకోవడం కోసం, తన డొనేషన్ల కోసం ఇలా చేసేవాళ్ళు పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా నేరుగా సత్యానికి కట్టుబడరు. సత్యాన్ని చెబుతారు కానీ అసత్యాన్ని వేలెత్తి చూయించరు, లేదా మనలో ఉన్న భ్రమను తొలగించడానికి ప్రయత్నం అనేది చేయరు. అందుకే మనం చూసినట్లయితే మరి ప్రభుపాద యొక్క ప్రవచనాల్లో అనేక చోట్ల ఏదైనా భ్రమ కానీ, లేదా అపనమ్మకం, మూఢనమ్మకాలు కానీ, లేదా అసత్యమైన దేవుడుగా ప్రచారం అవుతున్న కొంతమంది మనుషుల గురించి కానీ అనేక చోట్ల వాళ్ళని తిట్టడం, అవన్నీ సరైన కాదు అని రాస్కిల్స్ అని అనడం అనేక చోట్ల మనం చూస్తాం. కారణం ఏంటంటే ఆయన సత్యానికి కట్టుబడి ఉన్నాడు కనుక, అసత్యాన్ని సహించలేడు కనుక అసత్యాన్ని వేలెత్తి చూయించడం లేదా ఖండించడం అనేది చేశారు. ఇక క్రోధరాహిత్యము ఏంటది? అరిషడ్వర్గ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేవి వీళ్ళలో దాదాపుగా ఉండవు లేదా పూర్తిగా ఉండవు ఈ దైవ గుణాలు కలిగిన వాడు. కాబట్టి క్రోధం కూడా ఉండదు. క్రోధం రాహిత్యం అంటే క్రోధం లేకపోవడం. ఎటువంటి క్రోధం లేకపోవడం? భౌతికమైన దానికోసం, ఆధ్యాత్మికంగా ఉండడం కోసం, భగవంతుడి కోసం మళ్ళీ క్రోధం వస్తుంది వాళ్ళకి కూడా. మరి కృష్ణుడి కోసమే కదా అర్జునుడు యుద్ధం చేశాడు. మరి క్రోధం ఎంతో కొంత ఉండాలి, లేకుండా చేయలేరు. మరి రాముడి కోసం హనుమంతుడు యుద్ధం చేశాడు. మిగతా చాలా వానర సైన్యం అందరూ కూడా క్రోధాన్ని ప్రదర్శించారు అక్కడ. ఎవరి పట్ల?
రావణాసురుడి పట్ల. ఎవరి కోసం? రాముడి కోసం. అంటే భగవత్ కార్యం కోసం చేస్తాడు. కానీ భౌతికంగా తన యొక్క ఆనందం కోసం, తన యొక్క ప్రతీకారం తీర్చుకోవడం కోసం క్రోధం అనేది ఉండదు. ఇక్కడ అటువంటిది లేదు. ఇక త్యాగము, ఇంకో గుణం ఏంటి? త్యాగం. త్యాగం అనేది దేన్ని త్యాగం చేయాలి? ఈ భౌతిక వాంఛల్ని, భౌతికమైన కోరికల్ని, భౌతిక విషయాలను త్యాగం, అంతే. అన్నిటినీ త్యాగం చేయాలి. ఆధ్యాత్మికమైన కోరికల్ని, కృష్ణుడి పట్ల మనకున్న భావాన్ని, భగవంతుడి పట్ల ఉన్న భావాన్ని, వీటిని త్యజించలేము. కానీ భౌతిక గుణాలని త్యాగం చేయాలి, భౌతిక కోరికల్ని త్యాగం చేయాలి. ఆ త్యాగం వీళ్ళలో, సాధువుల్లో, ఎవరైతే ముఖ్యంగా దైవ గుణాలు కలిగిన వాళ్ళలో ఉంటుంది అని చెప్తారు. కాబట్టి త్యాగం అంటే అది, అంటే భౌతికమైన కోరికల్ని, భౌతికమైన వాటన్నిటినీ కూడా త్యజించడం. ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే శాంతి అనేది మరొక గుణంగా చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ, వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. శాంతి అనేది మరొక గుణం. దైవ గుణాల్లో శాంతి అనేది గుణం. ఈ శాంతి ఎవరికైనా ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకోగలం అంటే, ఒక 2-3 రోజుల్లో 4 రోజుల్లో ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని వాడి పనులు వాడు చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది, ఆందోళన లేకుండా కనపడితే వాడికి కొంచెం శాంతి ఉందని మనం కొంచెం అవగాహనకి రావచ్చు. కానీ అటువంటిది కలియుగంలో కనపడడం చాలా కష్టం. ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు? చాలా తక్కువ ఉంటారు. ఒకవేళ ఉంటే వాడు ఆధ్యాత్మిక సాధనలో ఏ ధ్యానమో లేదా భక్తో ఏదో చేస్తే తప్ప శాంతి అనేది ఉండదు. అంటే దైవ గుణాలు కలిగిన వాడికి శాంతి, కానీ ఈ అసురు గుణాలు కలిగిన వాడికి శాంతి అనేది ఉండదు. ఇక ఇతరుల దోషములు ఎన్నకుండుట, ఇది చాలా ముఖ్యమైన గుణం. ఏంటి? ఇతరుల దోషాలని ఎన్నకుండా ఉండడం, అంటే ఎంచకుండా ఉండడం చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది అంటున్నానంటే, నేను గమనించినంత వరకు కూడా చాలా మంది భక్తులు చేస్తూ ఉంటారు ఈ పని, ఇతరుల దోషాలు ఎంచడం. ఎటువంటి భక్తులు? భక్తి చేయడం ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఇక చేయడానికి ఏముండదు, మసాలా ఏం దొరకదు. కాబట్టి వాళ్ళకి మసాలా కోసం ఈ భక్తుడు ఇలాగా, ఆ మాతాజీ ఇలాగా, ఆ స్వామి ఇలాగా, ఈయన ఇలాగా, ఇవన్నీ కూడా సోది కబుర్లు అన్నమాట. వాడికి అవసరం లేదు. వాడి కిందే చాలా ఉన్నాయి, కామక్రోధాలు చాలా చచ్చినాయి వాళ్ళు. వాడు అది ఆలోచించకుండా వాళ్ళు వీళ్ళు ఇలాగా, వాళ్ళు ఇలాగా అని అందరి గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది, అందరూ మనం గమనించాల్సింది. కనుక మనం ఎంతసేపటికి కూడా నాలో ఏమున్నాయి, నేను ఎలా బాగుపడాలి, లేదంటే నేను కృష్ణుడికి ఎటువంటి సేవ చేయగలను, ప్రచారం ఏ విధంగా చేయగలను, ఇది చూడాలి. కానీ వాళ్ళది వీళ్ళది అనేది అది అవసరం ఎవరికి? ఎవరైతే ఈ మొత్తం ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారో, అన్నిటినీ చూసుకుంటున్నారు వ్యవహారాలు, అటువంటి వాళ్ళు చేయొచ్చు. మరి మనమేమో అటువంటి పని, అటువంటి స్థానంలో మనం లేము. ఒక టెంపుల్ ప్రెసిడెంట్ కాదు మనం, లేదా ఒక ఏరియాలో ప్రచారం మనకేం ఇవ్వలేదు. ఇవన్నీ లేనప్పుడు మనకెందుకు ఇవన్నీ? కేవలం ఇది భక్తుల గురించి, భక్తుల్లోనే ఉంది. మరి జపం చేసే ఈ యొక్క ఇతరుల యొక్క తప్పులను ఎంచడం, తప్పులను ఎన్నకుండుట అనేది దైవీ గుణం అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. కాబట్టి ఇతరుల తప్పుల్ని ఎనడానికి కూడా కొంతమందికి అధికారం ఉంది. ఎవరికి? ఎవరైతే గురువు ఉంటాడో, గురువు శిష్యుడి తప్పుల్ని ఎనడమే గురువు యొక్క పని, తప్పులను చూపించడమే గురువు పని, చూపించి వాడిని సరిదిద్దడమే గురువు పని. లేదా ఒక సంస్థని, ఒక దాన్ని నడిపిస్తున్నప్పుడు అందులో తప్పులు జరగకుండా చూసే పని వాళ్ళది, ఆ సంస్థను నిర్వహించేవాళ్ళు. మనం కేవలం భక్తులుగా ఉండి మనం ఏదో భక్తి చేసుకుంటున్నప్పుడు మనం ఏ విధంగా, మనకే అధికారం లేదు. ఇంకా అందుకనే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా అసలు ఇటువంటి కార్యాలు, ఈ నిర్వహణ ఇవే తీసుకోరు. కారణం ఏంటంటే వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరూ శుద్ధ భక్తులకి, అందరూ శుద్ధ భక్తులుగానే కనపడతారు. అటువంటి అప్పుడు తప్పుల్ని వాళ్ళు ఎలా చూడగలరు? చూడలేరంట. శుద్ధ భక్తులు ఎవరిలోనూ తప్పులు చూడలేరంట. మనకు కూడా మరి గురువు ఉన్నాడు, మరి మనలో కూడా తప్పులు చూడలేడు శుద్ధ భక్తుడు ఆయన. కానీ వాళ్ళు శుద్ధ భక్తుల స్థాయి నుంచి క్రిందకి దిగి మన కోసం తప్పులు ఎంచడం మొదలుపెట్టి మనల్ని ఉద్ధరిస్తారు. అందుకే మధ్యమాధికారులు, ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా మధ్యమాధికారులు, మధ్యమాధికారి స్థాయిలోనే ఉంటారు. మరి వాళ్ళు నిజంగా మధ్యమాధికారుల, శుద్ధ భక్తుల మనకి తెలియదు. శుద్ధ భక్తులు కూడా మధ్యమాధికారి స్థాయికి వచ్చి ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళు అంతర్గతంగా శుద్ధ భక్తులు కూడా ఉండొచ్చు. అందుకే
శుద్ధ భక్తులు ఎవరయ్యారు అనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. అందుకే భక్తి రసాముల సింధువులో మనకి మధ్యమాధికారిని కూడా శుద్ధ భక్తులుగా చెప్తుంది. ఎందుకని? వాళ్ళు శుద్ధ భక్తి మార్గంలో ఉన్నారు కనుక. కనిష్టాధికారి మాత్రం శుద్ధ భక్తులు కాదు, అది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే వాడు ఎప్పుడు భక్తి వదిలేస్తాడో కూడా తెలియదు. కనిష్టాధికారి భక్తిని పూర్తిగా వదిలేస్తాడు. మధ్యమాధికారి కూడా వదిలే అవకాశం ఉంది, కానీ చెప్పొచ్చు వాళ్ళ లక్షణాలను బట్టి. కనిష్టాధికారికి శ్రద్ధ కోమలం కాబట్టి ఎప్పుడైనా భక్తిని వదిలేయచ్చు. మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబిలిటీ లేదండి. హరే కృష్ణ, వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభుజీ. ఆడియో క్లియర్ గానే ఉంది, వీడియో చిన్నగా అయింది కానీ వినిపిస్తుంది, పర్లేదు. కాబట్టి కనుక మనం ఇతరుల తప్పుని ఎనడం అనేది కూడా దైవ స్వభావం కలిగిన వాళ్ళ యొక్క లక్షణం కాదు. కాబట్టి ఇతరుల తప్పుని ఎన్నరు. తప్పులు ఎంచడం అనేది దైవ స్వభావం కలిగిన వాళ్ళు చేయరు. ఒకవేళ అది వారి యొక్క బాధ్యత అయితే, అంటే ఒక గురువు యొక్క స్థానంలో ఉండి లేదా ఏదైనా నిర్వహణ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని సరిదిద్దడం కోసం చేస్తారు తప్ప, ఇతరుల్ని ఎంచి, తప్పుల్ని ఎంచి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదా తక్కువగా చూడడం అనేది అసుర స్వభావం, మళ్ళీ అసుర లక్షణం. ఎందుకంటే అసురుడు ఎప్పుడు, అంటే రాక్షసుడు ఎప్పుడు కూడా నేనే గొప్ప, ఇతరులందరూ పనికిమాలిన వాళ్ళు, చెత్తగదవులు అని చూపించాలనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు అది చేయకూడదు. లేదా నాకంటే అందరు తక్కువ వాళ్ళే, నేనే గొప్ప, ఇది అసుర స్వభావం, రాక్షస స్వభావం. కాబట్టి తప్పుల్ని ఎంచడం అనేది మంచిది కాదు మనకి, మనం ఆ స్థాయిలో ఉంటే తప్ప. లేదా కొన్నిసార్లు మనం చూసుకోవచ్చు ఏ విధంగా, ఎవరు ఎక్కువగా తప్పులు జరుగుతున్నాయంటే మనం ఆ సాంగత్యాన్ని వదిలేసి చక్కని మంచిగా చక్కగా ఉండే వాళ్ళ సాంగత్యం ఉండాలి. కానీ అంతేగాని వీడు తప్పు చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాను, వాళ్ళు తప్పు, వీళ్ళందరూ వేస్ట్, వాళ్ళందరూ వేస్ట్ అని లేదా ఆ విధంగా మాట్లాడడం అనేది మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి, మన మనుగడకి, మన పవిత్రీకరణకి మంచిది కాదు. ఇక తర్వాత జీవులందరి ఎడ దయ, ఇది చెప్పొచ్చు. రాక్షసులకి దయ ఏమాత్రం ఉండదు. దైవ గుణాలు కలిగిన వాళ్ళకి ఇతర జీవుల పట్ల దయ ఉంటుంది. అందులో కూడా ఎవరికి పూర్తి స్థాయిలో దయ చూపించగలరు, నిజమైన దయ చూపించేది ఎవరు అంటే శుద్ధ భక్తులు మాత్రమే. సాధారణమైన మనుషులు దయ చూపిస్తారు ఎలాగా? అన్నం లేనోడికి అన్నం పెట్టడం, బట్టలు లేనోడికి బట్టలు ఇవ్వడం. ఇది తొలి దశ, మొదటి స్థాయిలో చేసే దయ చూపించడం, అన్నం, బట్టలు లేదా ఇల్లు, ఇటువంటి. తర్వాత వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం, ఇంకొంచెం ముందరికి వెళ్తే వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడం, ఇంకా ముందరికి వెళ్తే భక్తికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడం, అత్యున్నతమైన దయ చూపించడం. కాబట్టి జీవులందరి ఎడ దయ కలిగి ఉంటారు. అందుకే మనకి ప్రహ్లాదుడు ఏమంటున్నాడు? నాకు ఎటువంటి సమస్య లేదు, కానీ చాలా మంది మాయలో కూరుకుపోయి ఉన్నారు, వీళ్ళందరినీ ఉద్ధరించాలి, వీళ్ళందరికీ తెలియజేయాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. అటువంటి స్థితి నాకు ఇవ్వమని ప్రహ్లాదుడు నరసింహస్వామిని కోరుకుంటాడు. వీళ్ళందరికీ జ్ఞానం వచ్చే విధంగా చేయమని, అటువంటి స్థితి ఇవ్వమని. అంతేకాకుండా నేను నీ యొక్క శుద్ధ భక్తులకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని కోరుతాడు ఎవరు? ప్రహ్లాదు. ఇక లోభరాహిత్యము, లోభం అంటే పిసినారితనం. ముందర మనకు ఒక గుణం వచ్చింది, ఏంటి? దాన గుణం అనేది ఒకటి ఉంది. దాన గుణం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దాన గుణం ఉంటుందో లోభం అనేది ఉండదు. దాన గుణం అనేది మొదలైతే లోభం అనేది ఉండదు. పిసినారితనం అనేది ఉపయోగించకపోవడం, నా తన కోసం దాచిపెట్టుకోవడం, ఇవన్నీ ఉండవు. కాబట్టి లోభ రాహిత్యం అనేది ఉండాలి. లోభం అనేది ఉండకూడదు. అంటే అన్ని నా కోసమే, నేనే వాడాలి, నా కుటుంబం, నా కులం, నా మతం, నా ఆచారం, నేను నాది అనేది లోభం అన్నమాట. లోభరాహిత్యం. తర్వాత మృదుత్వము, మృదు స్వభావం కలిగి ఉంటారంట. అంటే కఠినంగా ప్రవర్తించరు, ప్రతి ఒక్కళ్ళ పట్ల మృదువుగా ఉంటారు. అంటే ఎవరైనా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని వదిలేయడం, అదంతా కూడా దయాగుణం. జీవుల పట్ల దయ అంటే ఏంటి? తప్పులు చేసినా కూడా క్షమించేసేయడం అనేది సాధువుల్లో ఒకానొక ప్రత్యేకమైన గుణం, క్షమాగుణం.
కానీ కొన్నిసార్లు భక్తులే అవి కలిగి ఉంటారు. భక్తులు ప్రచారం కానీ చేస్తారు, కానీ ఒక భక్తుడు ఇంకొక భక్తుడి పట్ల ఒక రకమైన అసూయ ద్వేషాలను పెట్టుకుని ఉంటారు. అది చాలా ప్రమాదకరమే, అది మంచిది కాదు. అది ఎట్లాంటిదంటే ఆ విధంగా అసూయ ద్వేషాన్ని పెట్టుకోవడం అంటే అగ్ని లోపల కూర్చోవడం లాంటి. మంటలో కూర్చుంటే ఎలాగా కాలిపోతాం. అదే విధంగా ఇతర భక్తుల పట్ల మనం అసూయ ద్వేషాలు పగ ఇటువంటివి పెంచుకుంటే మనం కూడా భక్తిలో కాలిపోతాం. అంటే భక్తి ఉండదు, నశించిపోతుంది, క్రమక్రమంగా నశించిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇది ఉండకూడదు, మృదువుగా ఉండాలి. తర్వాత సిగ్గుపడ్డం అంటే సిగ్గు, మానం, మర్యాద ఇది అందరికీ ఉంటుంది, పరువు గల ఏ వ్యక్తికైనా లేదా ఉన్న ధార్మికమైన వ్యక్తులందరికీ కూడా. కాబట్టి ఆ విధంగా సిగ్గు అనేది ఉంటుంది. అంటే ఎక్కడ ఏది మాట్లాడాలి, ఊరికే అన్ని నేనే చేస్తానని కాకుండా అవసరమైన చోట సిగ్గు ఉన్నప్పుడు ఏంటంటే మాట్లాడకుండా సైలెంట్ గా అవసరమైనప్పుడు మాత్రమే, అవసరమైన వాళ్ళతోనే, అంతేగాని నేను అన్ని చోట్ల ఏదైనా చేయగలను, ఎక్కడైనా ఏదైనా నాకే తెలుసు, ఈ గుణం ఉండదు, నాకే తెలుసు నేను. కాబట్టి సిగ్గు అనేది వాళ్ళ యొక్క స్థితిని బట్టి, స్త్రీలు అయితే సిగ్గును ఒక విధంగా, పురుషులు కూడా సిగ్గుపడతారు, కాకపోతే వాళ్ళు స్త్రీ దేహంలో ఉన్న జీవులు ఒక విధంగా, పురుష దేహంలో ఉన్న వాళ్ళు ఒక విధంగా ప్రదర్శిస్తారు. దృఢ నిశ్చయము, ఇక దైవ గుణాలు కలిగిన వాళ్ళకి దృఢ నిశ్చయం ఉంటుందట. తర్వాత తేజస్సు. దృఢ నిశ్చయం అంటే కృత నిశ్చయంతో ఉంటారు. నేను ఈ పని చెయ్యాలి అంటే అది దృఢ నిశ్చయం. ఒకసారి చెయ్యాలి అని నిశ్చయించుకున్న తర్వాత మధ్యలో వదిలేయడం ఉండదు. వాడు అది పూర్తి చేసే వరకు ఆ నిశ్చయం కలిగి ఉంటారు, అది సాధన చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి నిశ్చయించుకుంటారు, కొంతకాలం అయిపోయినాక అందులో కష్టాలు లాగానే వదిలేస్తారు, లేదా వ్యతిరేకంగా ఏదైనా వస్తే వదిలేస్తారు, లేదా వాళ్ళకి నీరసం అనిపించి చేయలేదు ఏం చేద్దామంటే వదిలేస్తారు. అది దృఢ నిశ్చయం ఉన్నవాళ్ళు అది ఎప్పటికి కూడా వదలరు. ఇక తేజస్సు, ఎవరైతే ఈ దైవ గుణాలు కలిగిన వాళ్ళు తేజస్సు ఉంటుంది. అందుకే మనం చాలా ఫోటోల్లో కూడా ఇంద్రుడికి తల చుట్టూ ఒక లైటు, లేదా చంద్రుడికి తల చుట్టూ ఒక లైటు, లేదా కృష్ణుడు లేదా రాముడు ఉంటే వాళ్ళకి తల చుట్టూ ఒక లైట్ లాగా వేస్తూ ఉంటారు కదా బొమ్మల్లో. కారణం ఏంటంటే వాళ్ళలో ఒక తేజస్సు ఉంటుంది, దాన్ని సూచించడానికి ఆ లైట్ లాగా చుట్టూ వేయడం, ఇవన్నీ కూడా. అంటే దైవ గుణ దేవతలకే ఒక తేజస్సు ఉంటుంది, భగవంతుడికి ఇంకెటువంటి తేజస్సు ఉంటుంది. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు లాంటి దేవతలకే తేజస్సు ఉంది, ఇక భగవంతుడికి ఎటువంటిది ఉంటుంది, చాలా ఎక్కువ. అందుకే మనం సాధారణంగా భగవంతుడిని చూడడం అనేది అంత తేలికైన విషయం చూడలేము, అంటే అంత తేజస్సుతో ఉంటాడు. వీళ్ళకి కూడా తేజస్సు ఉంటుందంట. ఇక క్షమాగుణం, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సాధువులకి దైవ గుణాలు కలిగిన వాళ్ళకి క్షమాగుణం ప్రధానమైన వాటిలో. సత్యం ఇందాక కూడా చెప్పుకున్నాం, ముఖ్యమైన గుణం. అదే విధంగా క్షమాగుణం కూడా దైవ గుణాలు కలిగిన వాళ్ళ క్షమాగుణం కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా సాధువులకి ఎక్కువగా వర్తిస్తుంది. సాధువులైన వాళ్ళు క్షమాగుణం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత ధైర్యం. మొదట్లో బైరాహిత్యానికి వ్యతిరేకం ఏంటి, ధైర్యం. మొదటి గుణం ఏంటి, బైరాహిత్యం చెప్పుకున్నాం, ఇది ధైర్యం. వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు, కారణం వాళ్ళు భగవంతుడిపై ఆధారపడి ఉంటారు. నాకేమైనా భగవంతుడు చూసుకుంటాడు, కృష్ణుడు రక్షిస్తాడు, లేదా ఆచార్యులు, భక్తులు నా గురువు రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం. ఈ విధంగా ధర్మం పైన వాళ్ళ విశ్వాసం ఉంటుంది కనుక నిర్భయంగా ఉండగలరు, ధైర్యంగా ఉంటారు. ఇక శుచిత్వం, దీని గురించి చెప్పవలసిన లేదు. దైవ గుణాలు కలిగిన వాళ్ళు శుచిగా ఉంటారు, ఎప్పటికప్పుడు వాళ్ళు శుభ్రంగా ఉంటారు. స్నానం చేయడం, బాహ్యమైన శుచి, అంతర్గతంగా మనస్సుని ఈ కామక్రోధాలు లేకుండా భగవంతుడి నామం చేయడం, ధర్మాన్ని ఆచరించడంలో అంతర్గత శుద్ధిని కూడా పెంపొందించుకుంటూ గాయత్రి మంత్రం, ఇక ఇతర యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు చేస్తూ వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు కానీ ఎవరైనా ఉండొచ్చు. దైవ గుణాలంటే అందరూ బ్రాహ్మణులే అయి ఉండాల్సిన పర్లేదు. శుచిత్వం, అసూయ రాహిత్యం, ఇది చాలా ముఖ్యమైనది. శ్రీమద్ భాగవతంలో కూడా మనకి మొదటి స్కందంలోనే వస్తుంది. ఎవరికి భాగవతాన్ని ఆస్వాదిస్తారు ఎవరంటే, ఎవరైతే అసూయ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళే భాగవతాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆస్వాదించగలరు. అసూయ ఉంటే అది అర్థం కాదు. ఏంటా శ్లోకం, ఎవరు చేయగలరు తెలుసా? శ్లోకం పరమ నిర్మత్సరాణం సతాం అని. నిర్మత్సరత, మత్సరత అంటే అసూయ. తర్వాత
గౌరవ వాంఛ లేకుండా ఇది చాలా కష్టం. ఈ రోజు ప్రచారకులు కానీ లేదా భక్తులు కానీ అందరూ అన్ని స్థాయిల్లో రాజకీయ నాయకులు కానీ సాధారణ వ్యక్తులు కానీ అందరికీ కావాల్సింది ఏంటంటే గౌరవం, ఒక గుర్తింపు. అందుకే ఈరోజు ట్విట్టర్, ఫేస్బుక్, నాకు ఇంతమంది ఫాలోవర్స్, అంతమంది ఫాలోవర్స్, ఇదంతా నాకు గౌరవం పెరిగింది, నన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారు, నన్ను ఇంతమంది గుర్తించారు, నేను ఒక సీఎంని, ఒక పిఎంని, ఇదే అందరికి కావాల్సింది. అది ఎంతవరకు బాగిందంటే కలియుగంలో అయితే పూర్వయుగాల్లో సాధువులు ఎవరు కూడా దానికోసం తప్పించేవాళ్ళు కాదు, కానీ కలియుగంలో అందరూ తప్పిస్తున్నారు. సాధువులు కూడా, భక్తులు కూడా, అందరికి కావాల్సింది. మనం అందరిలో కూడా ఈ కోరిక ఉంది. అంటే ఏంటి? అది అసుర గుణం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? గౌరవ వాంఛ లేకుండడం అంట. నన్ను గౌరవించబడాలి నేను అనేటువంటి కోరిక ఉండకూడదు. గౌరవం అనేది దక్కొచ్చు, కానీ కోరుకోకూడదు. నేను గౌరవించబడాలి, నన్ను గుర్తించాలి, నాతో అందరూ మాట్లాడాలి, నాకు చేయకూడదు, ఇటువంటి కోరిక అనేది హృదయంలో ఉండకూడదు. ఇది చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ కూడా దైవీ గుణాలు అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. దానికి 5 శ్లోకాలు చెప్పుకోవచ్చు, కానీ కష్టం. హరే కృష్ణ. ఈ దైవిక గుణాల్లో మరి మనం ఏ గుణాన్ని పెంపొందించుకోవాలన్నా ప్రయత్నం చేస్తుంటే ఎంత జపం చేస్తున్నా కూడా గుర్తుపెట్టుకుంటున్నామో ఒకసారి గుర్తున్నట్లేదు. మరి ఎలా పెంపొందించుకోవాలి ప్రభుజీ? హరే కృష్ణ. అందుకే నేను మధ్యలో చెప్పాను ఏంటి, 4-5 గుణాల తర్వాత వీటన్నిటిని కూడా గుర్తుంచుకొని ప్రత్యేకంగా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయవసరం లేదు. కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తన ఉద్యమంలో పాల్గొని మనం ఆ సాధన సక్రమంగా పద్ధతిగా చేస్తే ఇవన్నీ కూడా సహజంగా మనలో వచ్చేస్తాయి. కృష్ణ, బైరాహిత్యం అన్నారు, ధైర్యంగా ఉండమన్నారు. ఇప్పుడు శాస్త్రాల్లోకి సంబంధించిన విషయాలు ఏదైనా మనం ఇతరులకు చెప్పేటప్పుడు మరి భయపడకుండా ఉన్నదిగా యథార్థంగా చెప్పాల్సినప్పుడు వచ్చినప్పుడు ఆ సరిగ్గా చెప్పడం, ధైర్యంగా చెప్పడం, ఏదైనా సరే అలా ధైర్యంగా చెప్పవచ్చా ప్రభుజీ? ఆ విధంగా ఉండొచ్చు కదా? ఉండొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు. కానీ ఆ ధైర్యం మనలో రావడానికి కృష్ణుడి పట్ల మరియు శాస్త్రం, గురువు పట్ల విశ్వాసం అనేది పెరిగితే తప్ప ధైర్యం మనకి రాదు. ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము అని ఉంది కదా. ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో సన్యాసము తీసుకోవచ్చు కదా ప్రభుజీ? ఇప్పుడు ఋషులు వీళ్ళందరూ గృహస్థులే కదా, అయినా వాళ్ళు సన్యాసులుగా ఉంటారు కదా. గృహస్థులు సన్యాసులుగా ఉండడం ఏం లేదు. గృహస్థులు అన్నప్పుడు గృహస్థులు అంతే. అది సన్యాసులుగా ఎలా అవుతారు? గృహస్థులే, సన్యాసులే. అంటే వాళ్ళు సన్యాసులకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. అవును, ఉండొచ్చు. అంటే గృహస్థుడు కూడా సన్యాసులలో ఉండే లక్షణాలు కొన్ని అతనిలో పెంపొందించు, అంటే పొంది ఉండొచ్చు ఆయన. కానీ అతని యొక్క స్థానాన్ని బట్టి గృహస్థుడిగానే మనం గుర్తిస్తాం, కానీ సన్యాసి అనం. కానీ సన్యాసిలో ఉండే లక్షణాలు కూడా వచ్చి ఉండొచ్చు అంతే. అంటే వాళ్ళు కూడా ముక్తులు పొందే అవకాశం ఉంటుంది కదా ప్రభుజీ? తప్పకుండా. గృహస్థుడై ఏ ఆశ్రమంలో ఉన్నా ముక్తిని పొందే అవకాశం. గృహస్థులు ముక్తిని పొందరని ఎక్కడా లేదు. గంగరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీ ప్రభుపాదకి జై.